ఏమా నేను లేవా పాలు ఏం పద్దనే ఫోన్తో పని అంత ముప్పుకోలేదా నేను తాగను నేను నిద్రలేస్తే ఫస్ట్ నా కడుపులోకి పోయి టీనే పోవాలా. ఆటిని పెరిగినాం ఆటిని మా చెరుకు తోట అది పద్దెనిమిది మంచి అవుతుంది 20 ముద్దల బెల్లం నీకు ఆడిచి గాని కన్నా పెట్టేది నువ్వు ఒకటి ఎక్కువ చెరుకులైనా దగ్గర ఎవరన్నా ఉంటే కుట్టుకొని ఇంకో 10 ముద్దల బెల్లం చేయండి. మళ్ళీ రెండో షిఫ్ట్ స్టార్ట్ చేసినావా అది ఎక్కడి నుంచి వస్తాయి పాత్రలు నీకు? ఉంటాయి ఎన్నిసార్లు టీ తాగితే అన్నిసార్లు పడతానే ఉంటాయి. గుట్టే పని చేసింది తిండి ఇక్కడ కూర్చో నువ్వు కూడా. ఇవన్నీ చెట్లు గిట్లు ఇట్లా మొత్తం ఉండవు కదా చెట్లలో కొంచెం పొంగలే నేను మధ్యాహ్నానికి మధ్యాహ్నం నీ మాట మార్చేసింటే ఈరోజు పొంగల్ తినే ఆశ కూడా ఉండదు మీ ఇంట్లో. ఏమా కడగలేదు గిన్నెదే ఏం కాదు కడగకుండా ఉంటారా? నేను చేయి కడుక్కొస్తామా? మనం ఈ పక్క తినుకుంటా అంటే వాళ్ళు చింతకట్టి అన్న వేసుకెళ్ళిపోతారు. చెప్పినా అమ్మేయండి వేసుకోవాలి మళ్ళా 10 చెప్పేది. ఫోటో కదా వీడియో తీస్తారా? బాగా పడతాయి కదా దాంట్లో కొట్టు దీంట్లో పక్కనంటకి ఏం కదా సరేలే ఏదైనా చేస్తాను కూడా జరిగితే సరేలే వదిలే అయిపోయింది. ఇంకా ఆపకూడదు కడతావా అసలు ఎత్తుకోమో పైపు ఎత్తుకోమో ఇంకా అవకంతా నీళ్ళు వదిలేసి ఇంకా మామ తోడుకోవచ్చు బయట. ఇదేనా తీసుకుని 20 రూపాయలు
కాకపోతే ఇంకా ఆ టైంకి మళ్ళీ ఇంకొంచెం కంట్లో ముక్కడతారంటే కంట్లో తీసుకొని వచ్చి నీళ్ళు పట్టిన బాగా చూడండి కదా ఉంటాడు అవి పట్టు చాట పోసాం కదా మనం కరెక్ట్ అని చెప్పేసి అదే కడిగి అంతే కడిగేది ఇంకా పాపం మా కుదురు పెట్టింది కదా ఈ కంకర కానీ అందుకే కడుకుంటాడు రెడీ అట్టెక్కదా ఎక్కడెవరా ఇంతకు ముందు ఎక్కడ ఎక్కరా అవకపోతే దిగారు నేను మాత్రం ఎక్కుతాను తోయాల పైకి ఒరే భలే ఎక్కినావు అది చెక్కింగా రికార్డ్ అవ్వలేదే ఈజీగా ఎక్కేసాను ఈరోజు ఆవ కొమ్మలకు పోవాలి రే ఆప కొమ్మలకు పోవాలి ఈ కొమ్మ దిగేంటిది ఎస్ రాలినాయి రాలిన కాడికి పెట్టరా కాలు కిందకి అవుతుంది అవదా నేను ఎక్కేదే పో నేను కిందనే ఉండు కట్ చేసి దీని మీద పడి ఉంటుంది నేను పడి అప్పాలకి తెలుసుకున్నా కదా కలం కూడా ఉంది కదా కాబట్టి అప్పాలు తిరిగి మా ఎప్పుడు సొక్క వేసుకోవద్దమ్మా ఉడుక సరే అబ్బా జల్లు జల్లు కొంచెం లైట్ గా అయిపోయిందా అయిపోయినాకనే వచ్చినావు వాడికి సరే ఫినిషింగ్ వచ్చేస్తాను టేస్ట్ బాగా వస్తుంది కదా మా అర్థం పడితే చాలా ఉంటుంది మధ్యాహ్నం తినేటప్పుడు మాట్లాడుకుందాం టేస్ట్ బాగా వస్తుంది ఏం బాగా వస్తుంది అర్థం పడితే ఏం టేస్ట్ బాగా ఇంత మంచిగా చేస్తుంటే డైరెక్టర్ చికెన్ కూడా ఇప్పుడు ఎంత చేస్తే బాగా వస్తుంది కదా వాసన వస్తుంది టేస్ట్ బాగా ఉంటుంది అసలు మామూలుగా చేస్తాను చికెన్ ఏంటివి ఎవరికి సరిపోతాయిలే కింద సేలు ఉంటాయి గుచ్చపోతాయి రైట్ ఈ లాస్ట్ నుంచి అలా చేద్దాం సార్ మళ్ళీ నువ్వే ఈ ఇంట్లో పని చేసుకున్న పని మనిషి ఎట్లా ఇంకెట్లా ఇంకట్టవుతుంది
వీడియో తీస్తాను, ఫోటో కాదు. అట్ట కాదురా, కాడతో పట్టుకోవాలా, అది కూడా తెలీదా? పూలు కొత్తంలే. ఊరు మొత్తం చేపలు నిండిపోయినాయిరా నేను. చేపలా పట్టుకుంటున్నాడు తెప్పుకుంటు అన్నం. యాడా? అది అన్నం ఏంటి మారవలు అట్టరా నేను. బాగుంటాయి కదా. ఏమన్నా మాట్లాడలా మిద్ది మీదకి పోయేటప్పుడు నిద్రపోయేదానికి వేసుకునేది. మస్ట్ నెట్ కూడా వేస్తాయి కదా. ఎండాకాలం పైన కూడా చల్లగా ఉంటుంది. దిండు దిండు రెండు శాలలో ఎండాకాలం కప్పుకునే దోమలు లేకుండా సాఫ్లు రెండు వేస్తాము. రెండు సాఫ్లు వేసుకొని హాయిగా ఎండ కొనుక్కుంటే కదా. ఎండక పడుకుంటారా? పొద్దున్న ఎండ కొట్టిందంటే సురసరమని మంచి మెలకు వస్తుంది. పొద్దున్న లేదని హెల్తీగా ఉంటుందని చెప్పి వేసుకునేది. తర్వాత నీళ్ళు ఎత్తుకోపోతాము మిది మీదకి. దోమలు వస్తే కాయం పెట్టుకుంటాం జంక్షన్ బాక్స్ పెట్టుకుని, అంతే. పొద్దున్న లేస్తానే మా అమ్మ టీ కాంచేస్తుంది, పైన తాగమనేది తాగేసి ఇంకా అన్నీ కొనుక్కునేది అంతే. చదివేదంతా లేదు ఇంకా. చదివేది ఇంకా ఉద్యోగం పెద్దది కొంచెం. మా అమ్మ పాలిస్తాను ఉంటుంది అల్లది తాగి దుబ్బలాగా పెరుగుతున్నావు కదా. అంటే ఈ చల్ల గాలికి ఈ టెంకాయ ఈ చెరుకు గాలి అంతా వస్తుంది. ఆ పక్కకి చల్ల గాలి తాగుతుంది. జమ్మని ఎక్కువ అనుకుంటే కదా స్వర్గం లాగా ఉంటుంది. ఎక్కడైనా ఇంక దుర్గేసామంటే ఇల్లు నిద్రపోయానికి లేదు టెర్రస్ మీద, ఈ ఇంటి మీద. బాయ్. దేవులో కూడా కదరా ఆయన. అసలు ఈ పక్కంతా ఆకాశం. ఇదంతా రేపు వంగుంటే కదా ఈ ప్లగ్ బాక్స్ అయితే కింద నుంచి కనెక్షన్ ఇప్పించాం దీనికి. పద్దనే చెప్తులేవంతా కింద నుంచి లాక్కొని ఇది వంగుంటే కదా ఇంకా స్వర్గం లాగా ఉంటుంది. అసలు మంచి ఫ్రెష్ ఎయిర్. ఏమా ప్యాన్ తెచ్చుకోకుండా ప్యాన్ తెచ్చుకోకుండా బోకు తెచ్చుకొని ఏం చేసేది అంటా చూసినా మేము ఏం చేసామంటే జంక్షన్ బాక్స్ తెచ్చుకున్నాము, దోమలకు ఫ్యాన్ తెచ్చుకున్నాము అంటే ఫ్యాన్ మర్చిపోయి వచ్చాను. ఫ్యాన్ కింద ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఫ్యాన్ తెచ్చుకోవాలి కిందకి పోయేసి. పోయి ఎత్తుకుంటా.